దయచేసి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ కూడా మీకు ఒక ఐడియా వచ్చింది. ఎవ్రీ వీక్ ఒక 1 hour 2 hours డేటా మీద కూర్చుంటే మీకు చాలా ఇన్సైట్స్ వస్తాయి. దాని మీద మీరు యాక్ట్ చేయడం మొదలు పెడితే కంట్రోల్లోకి వస్తుంది అడ్మినిస్ట్రేషన్. దానికి మళ్ళీ చెప్తున్నా, మీకు అంతా జిఎస్టిపిలో కావచ్చు, రెవెన్యూ రిసీట్స్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, మనీ ఎక్స్పెండిచర్ గానీ, సిఎస్ఎస్ గానీ, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ గానీ, లా అండ్ ఆర్డర్ గానీ, ఎవ్రీథింగ్ బిఫోర్ యూ. ఓన్లీ యూ హావ్ టు యాక్ట్ చేయడంలో లీడర్షిప్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. ఒక లీడర్ ఫర్మ్ గా ఉంటే ఆటోమేటిక్ గా ఆ జిల్లాలో అన్ని కంట్రోల్ అవుతాయి. అదే మరి డెవలప్మెంట్ కూడా ఆటోమేటిక్ జరుగుతుంది. మీరు కానీ కంట్రోల్ లీడర్షిప్ డెసిషన్స్ లేకపోతే మనకు అనుకున్న ఫలితాలు రావు. అది లా అండ్ ఆర్డర్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు. దయచేసి మళ్ళీ నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లోపల సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అన్ని పూర్తి చేయడం, నెక్స్ట్ ఎంతవరకు డబ్బులు వస్తే మనం తెచ్చుకోవడం, థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఇవన్నీ ఎక్స్ట్రాగా తెచ్చుకోవడం, నెక్స్ట్ ఇయర్ కి ఇప్పటి నుంచే ప్రిపేర్ అయ్యి గ్రౌండ్ చేయడానికి కూడా తయారు కావడం. మనీ లేదనేది ఓన్లీ ఎక్స్క్యూజ్. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. కాబట్టి దయచేసి అందరం కూడా ఇనిషియల్ స్టేజ్ లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పటికే చాలా వరకు అధిగమించాం. వెల్ఫేర్, డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్ 3 కూడా ప్యారల్ గా తీసుకుపోతున్నాం. ఆ ఫలితాలు కనపడుస్తున్నాయి. అందరూ కూడా ఎక్కడ కూడా అశ్రద్ధ లేకుండా పాజిటివ్ గా పనిచేస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి. దయచేసి అందరూ కూడా సీరియస్ గా తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతూ అందరికి నమస్కారాలు. థ్యాంక్ యూ అన్నట్టు.